నెక్స్ట్ చూడబోతున్నది ఆరో టాపిక్. కలెక్టర్ అంటే ప్రభుత్వ అధికారి మాత్రమే కాదు, ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చే ఒక కీలకమైన వ్యక్తి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి. అందుకే కలెక్టర్ బాధ్యత చాలా అపారమైనది. ఆ జిల్లా సమగ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనది. ఒక జిల్లా ప్రగతి, ప్రజల సంక్షేమం ఆ జిల్లా కలెక్టర్ అందించే సమర్థవంతమైన పాలనపైనే ఆధారపడి ఉంటుంది. మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష పనితీరు ఎలా ఉంది? ఆమె వచ్చాక జిల్లాలో కొత్తగా జరిగిందేంటి? మారిన జిల్లా రూపురేఖలేంటి? నిర్మల్ కలెక్టర్ అభిలాష జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం, పాఠశాలల అభివృద్ధికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. నిర్మల్ కలెక్టర్గా అభిలాష అభినవ్ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు కలెక్టర్ అభిలాష కృషి చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుల్లో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సీజన్లో తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలింతలు, చిన్నారులకు రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందేట్లుగా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఓ సంస్థ సహకారంతో 91 మందికి దాదాపు 8 లక్షల విలువైన వీల్ చైర్లు, చెవి మిషన్లు, దృశ్య పరికరాలు పంపిణీ చేశారు. భవిత సెంటర్ ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బాసర IIIT విద్యార్థుల సమస్యల్ని దాదాపుగా పరిష్కరించారు. నిర్మల్ పట్టణం చరిత్ర ప్రపంచానికి తెలిసేలా 5 రోజుల పాటు నిర్మల్ ఉత్సవాల పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? IAS అభిలాష అభినవ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కోసం బాలశక్తి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ అభిలాష జిల్లా ప్రజల్ని సొంత మనుషుల్లా పలకరిస్తారనే పేరుంది. ప్రజలు ఎప్పుడు కలవాలనుకున్నా ఆమె అందుబాటులో ఉంటారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో పెండింగ్ సమస్యలకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఓ కాలనీలో చేరుతున్న వరద నీరు ప్రజలకు తరచుగా ఇబ్బంది కలిగిస్తోంది. దాంతో వెంటనే స్పందించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ఇంజనీర్ల సలహాలతో వెంటనే స్వర్ణ నదిపై గల చెక్ డ్యాం పేల్చేసి త్వరితగతిన వరద నీటికి పరిష్కారం చూపారు. జిల్లాలో రైతుల భూ యాజమాన్య హక్కుల సమస్యలను పరిష్కరించారు. రెవెన్యూ సమావేశాలకు హాజరయ్యే రైతులతో మర్యాదగా ప్రవర్తించాలని అధికారులకు స్పష్టమైన సూచనలిచ్చారు. ఓ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయించారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? నిర్మల్ జిల్లాలో ఉన్న సమస్యల్ని వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. అందువల్ల ఫైల్స్ పెద్దగా పెండింగ్ లో లేకుండా చూసుకుంటున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది. ఏ ఫైల్ తన దృష్టికి వచ్చినా పెండింగ్ లేకుండా క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఆ సమస్యను కాస్త ఆలస్యమైనా పరిష్కరిస్తారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.